జూన్ 12న రిలీజ్ అవుతుందని అనౌన్స్‌మెంట్ చేశారు గదా! అవును. మరి జూన్ 1 నుంచి థియేటర్‌లు బంద్ అని జెప్పేసి అంటున్నారు. సినిమా పెద్దలు సినిమాని ఆపాలి అని ట్రై చేస్తున్నారు. మీరెలా ఫీల్ అవుతున్నారు? 'హరిహర వీరమల్లు' పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవడికి లేదన్న. ఈ రోజు పరిస్థితులు చూసుకుంటే ఏదో కుట్రలు చేసి ఏదో ఆపాలని ట్రై చేస్తున్నారు గానీ, ఆపే సీన్ గాని, దమ్ము గాని తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలో ఎవడికి లేదు. నన్నడిగితే ఇది బ్లాక్ బస్టర్ ఆడబోయే సినిమా. ఖచ్చితంగా ఇది రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసి ముందుకెళ్ళిపోద్దన్న ఒక అపోహతో వీళ్ళు ఒక ఇన్‌సెక్యూరిటీతో వీళ్ళు బంద్ చేయాలని ట్రై చేసి ఉండొచ్చు. బంద్ వెనకాల ఎవరున్నదన్నా సరే వాళ్ళు బయటికి లాగుతారు. ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సిన శిక్ష ఖచ్చితంగా పడతదన్న. ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమా రాగానే థియేటర్ యజమానులకి ఇప్పుడే గుర్తొచ్చిందా థియేటర్‌లు లాస్ట్‌లో ఉన్నాయని? అసలు ఏ సినిమాలు కూడా ఆడని టైంలో కూడా కరోనా టైంలో కూడా సినిమా థియేటర్‌ని బంద్ పెట్టలేదు. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకే ఎందుకు ఇలా ధర్నాకు దిగారు? హైప్ కోసం అన్న. వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఈ రకంగా ఇలా చేస్తే వీళ్ళు ఎక్కువ ఇన్సెంటివ్‌లు ఇస్తారని ఏదో కొత్త రకమైన స్ట్రాటజీని వాడాలని ట్రై చేసుంటారు. అంటే ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' సినిమా మీద పాలిటిక్స్ ఏమైనా ప్రభావిస్తున్నారా? చేసుండొచ్చన్న. ఖచ్చితంగా పాత గవర్నమెంట్ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఖచ్చితంగా ఉండుంటది. ఎవరన్నా ఒకరిద్దరు వ్యక్తులు అందులో ఏమన్నా క్రియేట్ చేయడానికి ట్రై చేసుంటారన్న. అంటే ఇది 'పవన్ కళ్యాణ్‌కి' ఒకటో సినిమా కాదు. ఇది మూడో సినిమా. అలాగా సేమ్ ఎన్ని సినిమాలొచ్చినా రావడం. ఎన్నొచ్చినా చూసారన్న గతంలో ఇలాగే చేస్తే ₹5 టికెట్ అమ్మితే చూసారుగా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందది. ఈ రోజు మళ్ళీ గవర్నమెంట్‌లో ఉండగా ఇలాంటివి చేసినా సరే ఆపే దమ్ము గాని, ఆపే సీన్ గాని ఎవడికి లేదన్న. ఖచ్చితంగా తుళ్ళగొట్టుకుంటూ వెళ్ళిపోద్దన్న సినిమా. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' సినిమాలో ఒక ఐటెమ్ సాంగ్ ఇవాళ ప్రోమో వచ్చింది. అసలు ఈ సినిమా మెసేజ్ ఇచ్చేది. సో ఒక డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి ఇలాంటి సినిమాకి అలాంటి సాంగ్ అవసరమా? అది సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్ కోసం వాడతారన్న. అందుకే కదా కీరవాణి గారు కూడా ఆ సాంగ్ లో కొన్ని సన్నివేశాలు మార్చుతాం అని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు మారింది, ఎంతవరకు మారుతుంది అనేది ఒకవేళ ఏమన్నా ఉంటే గనక మనం ఇలా రివ్యూస్ రూపంలో చెప్తే వాళ్ళు మార్చుకునే అవకాశం ఉందన్న. అంటే ఇప్పుడు థియేటర్‌లు ఓపెన్ అవుతాయా? క్లోజ్ అవుతాయని అనుకుంటున్నారా? థియేటర్లు ఆగడం అయితే ఉండదన్న. ఒకవేళ థియేటర్లు ఆగిపోయినా మీకు తెలియనిదేముంది, పవన్ కళ్యాణ్ ఆపే దమ్ము ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ దేశంలో ఎవరికీ లేదు. ఈ థియేటర్ ఇష్యూ పైన అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు నాకు వాళ్ళకి సంబంధం లేదని చేతులు దులుపుకున్నారన్న. తప్పేముంది అందులో? ఎవరి భయం వాళ్ళకు ఉంటది కదా. పవన్ కళ్యాణ్ అంటే భయపడ్డారు. అందుకే ఎవరి కాళ్ళు బయటకు వచ్చి నాకు సంబంధం లేదని చెప్పి గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుకుంటారని చెప్పేసి ఎవడి కాడు బయటకు వచ్చి నా ప్రమేయం లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆయనతో ఎలా ఉంటుందో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయన పవర్ ఎలా ఉంటది, ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటది అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంది కాబట్టి ఎవరు రెస్పాన్స్ వాళ్ళు బయటకి ఇస్తున్నారన్న. ఈ సినిమా